హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ యాప్టిట్యూడ్. ఈరోజు వీడియోలో పార్ట్నర్షిప్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు పార్ట్నర్స్ అని ఎవరిని అంటారు అంటే, ఒక బిజినెస్ని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి స్టార్ట్ చేస్తే వారిని పార్ట్నర్స్ అంటారు. సో వారి మధ్య ఉండే డీల్ని ఏమంటారు అంటే పార్ట్నర్షిప్ అంటారు ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేస్తారు? ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేస్తారు. సో ప్రాఫిట్ అనేది వారికి ఎలా డివైడ్ చేయాలి అంటే 2 ఫ్యాక్టర్స్ అనేది మనకు తెలియాలి ఫ్రెండ్స్. ఒకటేంటి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది తెలియాలి. అదేవిధంగా వారు ఎంత కాలం ఆ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది కూడా తెలియాలి. సో ఆ రెండు తెలిస్తేనే మనం ప్రాఫిట్ని డివైడ్ చేయగలం అనమాట. సో ఫస్ట్ ఏం తెలియాలి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తెలియాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ లేదా నెంబర్ ఆఫ్ మంత్స్, ఎంత టైం అనేది వారు ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా తెలియాలి. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ని చూసినట్లయితే అందరికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మొదటి ప్రాబ్లం చూడండి. A, B, C స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 35,000, 45,000, 55,000 రెస్పెక్టివ్లీ. సో అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఏ అనే పర్సన్ 35,000 ఇన్వెస్ట్ చేశాడు, బి అనే పర్సన్ 45,000 ఇన్వెస్ట్ చేశారు, అదేవిధంగా సి అనే పర్సన్ 55,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 40,500 వచ్చింది. అయితే ఏ యొక్క షేర్ అనేది మనకు తెలియాలి ఫ్రెండ్స్. సో ఏం చేయాలి అంటే, ఏ అనే పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 35,000. అదేవిధంగా బి అనే పర్సన్ 45,000. నెక్స్ట్ సి అనే పర్సన్ 55,000. అయితే ఎన్నాళ్ళు ద యాన్యువల్ ప్రాఫిట్ అన్నాడు అంటే, ప్రతి ఒక్కరూ కూడా 12 మంత్స్ అనేది ఇన్వెస్ట్ చేసినట్టు కాబట్టి సో ఇలా తీసుకోవాలి ఇంటూ 12. సో ఇందాక పైన వచ్చింది చూడండి, ప్రాఫిట్ అనేది ఎలా డివైడ్ చేసాము అంటే, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ లేదా నెంబర్ ఆఫ్ మంత్స్ అనమాట. సో ఇది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్. సో ఇలా మూడింటికి తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 3 zeros క్యాన్సిల్, ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros. నెక్స్ట్ 12, 12, 12 అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 7 jar, నెక్స్ట్ 5 9 jar, నెక్స్ట్ 5 11 jar. సో రేషియో అనేది ఫైనల్గా ఏమొచ్చింది? 7:9:11 రేషియోలో వారు ప్రాఫిట్ అనేది పంచుకుంటారు ఫ్రెండ్స్. సో టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది వారికి? 40,500 వచ్చింది. సో ఏకి 7 పార్ట్స్, బికి 9 పార్ట్స్, సికి 11 పార్ట్స్. సో టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి చూడండి. 11 + 9 అనేది 20, 20 + 7 అనేది 27. సో దాని మీనింగ్ ఏంటి అంటే, 27 పార్ట్స్ అనేది 40,500 అయితే మనకు కావాల్సింది ఏంటి? ఏ యొక్క షేర్. సో ఏకి ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. సో 27 పార్ట్స్ అనేది 40,500 అయితే 7 పార్ట్స్కి ఎంత అనేది ఆన్సర్ అనమాట. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది కాబట్టి చైన్ రూల్ ఎలా తీసుకుంటారు? తక్కువ బై ఎక్కువ ఇంటూ 40,500. సో క్యాన్సిలేషన్ చేసుకోండి. 27 1 jar, 27 jar వన్స్. నెక్స్ట్ ఇంకెంత మిగులుతుంది? 1 3 మిగులుతుంది. 1 3 5. సో 27 5 jars. సో రిమైనింగ్ 2 zeros కాబట్టి 7 × 1500 ఏమవుతుంది? 15 × 7 అంటే 105, 2 zeros కాబట్టి టోటల్గా 10,500 అనేది ఏ యొక్క షేర్ ఫ్రెండ్స్. సో టోటల్గా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఏమో 40,500. దాంట్లో ఏ యొక్క షేర్ ఏమవుతుంది? 10,500. సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారో వారికి దీనికి సంబంధించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో వారి కోసం నేను ఎలా కొంచెం సింప్లిఫై చేయాలనుకుంటున్నాను అంటే, సో మీ అందరికి ఇలా రేషియోస్ ఇచ్చినప్పుడు 7x, 9x, 11x అని తీసుకోవడం మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారు, మీకు టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి వీటి మొత్తాన్ని యాడ్ చేసుకోండి. 7x + 9x + 11x = 40,500.
సో 7x ప్లస్ 9x ప్లస్ 11x ఏమైంది 27x ఈక్వల్స్ టు 40,500. నెక్స్ట్ ఎక్స్ అనేది ఏమవుతుంది 40,500/27. నెక్స్ట్ మనకి ఎక్స్ ఎంత వస్తుంది 1500 అనేది ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి ఏ షేర్ కాబట్టి ఏ అనేది 7x. సో 7 ఇంటూ 1500 అప్పుడు ఏమవుతుంది 10,500. సో ఇలా అయినా చేయండి ఇలా అయినా చేయండి ఫ్రెండ్స్, మీకు కంఫర్టబుల్గా ఉండడానికి నేను ఇలా చెప్పాను. సో నా కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఛానల్ని 40 మెంబర్స్ చూసినా కూడా ఆ 40 మెంబర్స్ అందరికీ అర్థం అవ్వాలి అనేదే నా కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే 3 friends invested some money in the proportion of 2:3:7. సో ముగ్గురు ఫ్రెండ్స్ అనేవాళ్ళు 2:3:7 నిష్పత్తిలో ఒక అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. అయితే వారికి వచ్చిన టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత 8400 అనమాట. సో అయితే సికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట ఫ్రెండ్స్. సో ఇందాక ఏం చెప్పాము, మీకు ఇచ్చిన పార్ట్స్ అనేది యాడ్ చేయమని చెప్పాము. సో ఇక్కడ ఏకి ఫస్ట్ పర్సన్ కదా ఏ అనుకోండి సింపుల్గా. సో ఏకి 2 పార్ట్స్, బికి 3 పార్ట్స్, సికి 7 పార్ట్స్. టోటల్గా ఎన్ని పార్ట్స్ అయినాయో చూసుకోండి. 2 + 3 5, 5 + 7 12. సో 12 పార్ట్స్ అనేది 8400 అయితే మనకు కావాల్సింది ఏంటి సికి కదా. సికి ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్. సో 12 పార్ట్స్ అనేది 8400 అయితే 7 పార్ట్స్కి ఎంత అనేదే క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చే అమౌంట్ తక్కువ కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 8400. సో 12 1 జార్ 12, 7 జార్ 2 zeros. సో 7 × 7 49 డబల్ జీరోస్. సో 4900 అనేది సి యొక్క ప్రాఫిట్ ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి టోటల్ పార్ట్స్ అనేది మీరు కనుక్కోండి. టోటల్ పార్ట్స్ అనేది టోటల్ ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ సి అడిగాడు కాబట్టి 7కి ఈక్వల్ చేశారు. ఇన్ కేస్ బిది అడుగుంటే ఇక్కడ 3కి ఎంత అనేది కనుక్కొని ఉండి ఉంటారు. సో ఆ విధంగా మనం ఈ క్వశ్చన్స్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ ఏంటి అంటే టైం అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది దీనికి సంబంధించిన మోడల్ ఫ్రెండ్స్. సో క్వశ్చన్ చదవండి. అమర్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 45,000. సో 45,000తో అమర్ అనే వ్యక్తి బిజినెస్ని స్టార్ట్ చేశాడు. అయితే 6 months లేటర్ ప్రకాష్ జాయిన్డ్ విత్ హిమ్ 30,000తో ప్రకాష్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. సో టోటల్గా ఎన్ని మంత్స్ జరిగింది బిజినెస్ అనేది తెలిస్తేనే మనం ప్రకాష్ అనేది ఎన్ని మంత్స్ ఉన్నాడు అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన కీ పాయింట్ అనేది మనకి ఎప్పుడు కూడా లాస్ట్లో ఉంటుంది. సో లాస్ట్లో చూడండి ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో 1 year అనేది బిజినెస్ జరిగిందనమాట. సో స్టార్ట్ చేసింది ఎవరు అమర్ కాబట్టి ఎండింగ్ వరకు ఉంటాడు. సో ఎన్ని నెలలు ఇయర్కి 12 months. అదేవిధంగా ప్రకాష్ అనే వ్యక్తి 6 months లేటర్ వచ్చాడు. అంటే లాస్ట్ 6 months మాత్రమే అతను ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇంటూ 6 తీసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు కాబట్టి అమర్ అనే వ్యక్తి టోటల్గా ఉన్నాడు కాబట్టి టోటల్గా 12 months కాబట్టి ఇంటూ 12 తీసుకున్నాను. ఇందాక చెప్పాను ఏమని చెప్పాను, ప్రాఫిట్ అనేది మనకి ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ మంత్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ విధంగా ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 6 ఎందుకు తీసుకున్నాను అంటే 6 months తర్వాత ప్రకాష్ అనే వ్యక్తి వచ్చాడు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ 12 ఎందుకు తీసుకున్నాను అంటే అమర్ అనే వ్యక్తి ఎండింగ్ వరకు ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తారు 3 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 6 1 జార్ 6 2 jars. నెక్స్ట్ 2 1 జార్ 2 15 jars. అంటే ఏమవుతుంది 45:15. నెక్స్ట్ సింప్లిఫై చేస్తే 15 3 jars 15 1 jar. సో టోటల్గా మనకి ఏ రేషియో వచ్చింది 3:1. వాడు కనుక్కోమంది ఏంటి ఇన్ వాట్ రేషియో షుడ్ బి ద ప్రాఫిట్ దే ఎర్న్ అన్నారు. సో ఏ రేషియోలో వాళ్ళు ప్రాఫిట్ అనేది డివైడ్ చేసుకుంటారు అంటే 3:1 ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని క్వశ్చన్స్ మనం మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.